మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడైతే ఫుల్ బిజీలో ఉన్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే మరోవైపు అయితే క్రేజీ లైనప్ తో రెడీ చేస్తున్నారు. దేవరా సక్సెస్ తర్వాత వార్ 2 సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడేమో ఓ వైపు వార్ 2 సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తూనే మరోవైపు ఏమో కేజీఎఫ్ సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఒక సినిమాను చేస్తున్న సంగతి అయితే మనందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మునిపెన్నడు చూడని విధంగా కనిపిస్తున్నారని చిత్ర యూనిట్ అయితే ఊరిస్తూనే ఉంది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలు రిలీజ్ అవ్వకముందే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి ఇప్పుడు తెగ డిస్కషన్స్ జరిగిపోతున్నాయండోయ్. అసలు ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారని ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీసెంట్ గా వెల్లడించారు. ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ నేపథ్యంలో ఉంటుందని కూడా వంశీ క్లారిటీ ఇవ్వగా రీసెంట్ గా ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ లో దానికి సంబంధించిన బుక్ తో కనిపించి వంశీ చెప్పిన విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతుంది. ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా దగ్గుబాటిని తీసుకోవాలని నిర్మాత నాగవంశీ ప్రయత్నిస్తున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. తారక్ తో పోటీ పడే పాత్రలో రానా అయితే సరిగ్గా సెట్ అయిపోతారని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ గా నటించిన రానా మరి ఎన్టీఆర్ తో పోటీ పడేందుకు ఒప్పుకుంటారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే.